వాళ్ళు కూడా అనలైజ్ చేస్తున్నారు. వీలైతే ప్రకాశం బ్యారేజ్ 15 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ని డిశ్చార్జ్ చేసే విధంగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన బండ్స్ కూడా స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా జరిగిన నష్టమంతా వారికి చెప్పాం. ఒక పక్కన ఇది చేస్తూనే విజయవాడ టౌన్ మొత్తం అతలాకుతలం అయిపోయే పరిస్థితి వచ్చింది. అన్ని ఇండ్లలోకి నీళ్లు వచ్చాయి. బట్టలు కూడా లేకుండా ఏవైతే కట్టు బట్టలు ఉన్నాయో ఆవిడతోనే ఉండే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన వాళ్ళ ఇంట్లో ఉండే అన్ని వస్తువులు, మామూలుగా గ్యాస్ కనెక్షన్ కానీ, కుక్కర్ కానీ, లేకుంటే ఫ్రిడ్జ్ కానీ, టీవీ ఏది మిగిలే పరిస్థితి లేదు. వాళ్ళకుండే వాహనాలు కూడా ఒక స్కూటరో కారో లేకపోతే ఇంకోటి ఉంటే అవి కూడా